రోమన్ క్యాథలిక్ చర్చ్ ఎప్పుడు ఏర్పడింది? రోమన్ క్యాథలిక్ చర్చ్ పుట్టుక పూర్వపరం మనం చూస్తే క్రిస్టమస్ ఎక్కడి నుండి వచ్చిందో మనకు తెలుస్తుంది. మొదట రోమ్లో సంఘంగా ఉన్న వారిని హింసించుట జరిగినది. అపోస్తుల సంఘంగా రోమ్లో ఏర్పడిన మొదటి సంఘం రోమన్ చక్రవర్తుల ద్వారా హింసించబడ్డారు. వారు రొట్టె విరవడం, సహవాసం చేయడం జరిగినది. తర్వాత రోమ్లో ఉన్న అనేక బహుదేవత ఆరాధన ప్రవేశించడం వలన రోమా మతంగా అది పేరు మార్చబడినది. ఈ రోమన్ క్యాథలిక్ చర్చ్ యొక్క గుణలక్షణాలే రోమన్ పాలిథిజం, అంటే రోమా బహుదేవత ఆరాధన. అపోస్తులైన పౌలు యేసుక్రీస్తు యొక్క సువార్తను మొదట పాలస్తీనాలో, తరువాత ఆసియా మైనర్, గ్రీసు, చివరిగా రోమ్లో ప్రవేశపెట్టారు. కానీ రోమా సంఘం పౌలు యొక్క పరిచర్యను ఆహ్వానించలేదు. ఎందుకంటే రోమా యొక్క బహుదేవత ఆరాధన, క్రైస్తవ సంఘం యొక్క ఏకత్వము రెండునూ వ్యతిరేకమైనది. కాబట్టి మానవుల ద్వారా దేవుడు పనిచేశారని రోమన్లు నమ్ముతారు. అలాగే అదే దైవత్వం యొక్క రుజువు అని నమ్ముతారు. ఎవరైతే రోమారాజుగా ఉండి రాజ్యాలను జయించారో వాళ్ళను రోమా దేవుళ్ళగా వారు నమ్ముతారు. వారిలో కొందరు డిమేటర్, భూమి యొక్క దేవత, అపోలో, సూర్యదేవుడు, జియస్, దేవుళ్ళకి రాజు, అస్క్లేపియస్, స్వస్థపరిచే దేవుడు, హెరా, దేవుళ్ళ రాణి అని ఎన్నో రోమా దేవతలు ఉండేవి. ఎంతోమంది రోమా చక్రవర్తుల ద్వారా నిజమైన క్రైస్తవ సంఘం హింసించబడుతున్నది. ఎందుకంటే వాళ్ళ యొక్క రాజకీయం కోసం నిజమైన క్రైస్తవ సంఘం హింసించబడేది. కానీ 3వ శతాబ్దంలో నిజమైన క్రైస్తవులకు హింస నుండి మార్పు ఏర్పడినది. ఎందుకంటే కాన్స్టంటైన్ చక్రవర్తి రావడం వలన 313వ సంవత్సరంలో కాన్స్టంటైన్ చక్రవర్తి ఒక ఆజ్ఞ జారీ చేశాడు. ఆ ఆజ్ఞలో క్రైస్తవ మతం రోమా సామ్రాజ్యం యొక్క అధికారిక మతంగా మారింది. క్రైస్తవ మతాధికారులను చట్టపరమైన అధికారం ఇవ్వబడెను మరియు సైనిక విధి మరియు పన్నుల నుండి విముక్తి పొందారు అని ఆజ్ఞ జారీ చేయబడింది. ఇది కేవలం కాన్స్టంటైన్ చక్రవర్తి యొక్క రాజకీయ కుయుక్తి మాత్రమే. మిత్రాస్ అనే రోమ్ యొక్క సూర్యదేవుని ఆరాధన స్థలము రోమ్ మొత్తం వ్యాపించి ఉంది. రోమా చక్రవర్తులు బలవంతంగా ప్రజలను ఆ సూర్యదేవతను కొలిచేలా చేశారు. కొందరైతే ఐగుప్తు దేవతలను కొలిచేవారు. అయితే రోమ్ మత సంబంధమైన దేవులతో చిక్కుబడి ఉన్నది. అప్పుడు కాన్స్టంటైన్ చక్రవర్తి ఆలోచన చేసి క్రైస్తత్వంను బహుదేవత ఆరాధనలో వ్యాపింపజేశాడు. ఎందుకంటే ఆయన సింహాసనం రోమా సామ్రాజ్యంలో స్థిరంగా ఉండాలని క్రైస్తత్వమును రోమా మతంగా మార్చాడు. రోమా సామ్రాజ్యంలో క్రైస్తత్వమును అన్యత్వమును ఐక్యపరిచాడు. కాన్స్టంటైన్ చక్రవర్తి ఏకమతం ఏర్పాటును బట్టి బహుదేవత ఆరాధన నమ్మేవారు క్రైస్తవ మతంను స్వీకరించారు. రోమా సామ్రాజ్యంలో క్రైస్తత్వం ఏకమతంగా ఉండాలనే ఆలోచన కేవలం కాన్స్టంటైన్ రాజకీయ కుయుక్తి మాత్రమే. తరువాత రోమా సంఘంలో బహుదేవత ఆరాధన మొదలుపెట్టారు. రోమా సంఘంలో అన్యమత ఆచారాలు మరియు విగ్రహాలకు ఆరాధన చేయడం మొదలుపెట్టారు. రోమా క్రైస్తవ సంఘంలో ఉండేవారు రోమా అన్యమత ఆచారాలు మరియు సూర్య, చంద్ర, నక్షత్రాలు ఆరాధన చేయడం రోమా సంఘంలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు మనం
రోమ్లో ఉన్న కొన్ని చర్చిలను చూస్తే ఎన్నో రోమా దేవతల విగ్రహాలు, సూర్యదేవుని విగ్రహాలు చర్చిలో మీరు చూడగలరు. అతి ముఖ్యమైన సంగతి ఏదంటే సూర్యదేవుని ఆరాధనకు సంఘంలో ప్రవేశపెట్టడం, యేసుక్రీస్తును సూర్యదేవునిగా కొలవడం. రోమా సంఘం యేసుక్రీస్తును సూర్యదేవునిగా గుర్తించడం. మీరు చర్చి లోపల సూర్యదేవుని యొక్క అలంకరణ చేయడం మీరు చూడగలరు. అలాగే యేసుక్రీస్తు పేరు పెట్టి సూర్యదేవుని పూజించడం చూడగలరు. రోమా క్రైస్తవ సంఘంలో సూర్యదేవుని ఆరాధనను పాతుకుపోవడం కోసం కాన్స్టంటిన్ ముఖ్యమైన పాత్రను పోషించెను. న్యాయమూర్తులు, నగర ప్రజలు మరియు హస్తకళాకారులు సూర్యుని గౌరవనీయమైన రోజున మనం విశ్రాంతి తీసుకోవాలి అని కాన్స్టంటిన్ ఆజ్ఞ జారీ చేశాడు. ఈ ఆజ్ఞ జారీ చేయడం వల్ల రోమా క్రైస్తవ సంఘంలో సూర్యదేవుని ఆరాధన స్థిరపడిపోయింది. ఏదో ఒక విధంగా క్రైస్తవ దేవుణ్ణి సూర్యదేవునితో గుర్తించడం కొనసాగింది. 321లో కాన్స్టంటిన్ చక్రవర్తి వారంలో మొదటి దినం సెలవు దినముగా చేసినప్పుడు అతడు దాన్ని సూర్యుని గౌరవనీయమైన రోజు, ఆదివారం అని పిలిచాడు. క్రైస్తవ సంఘం సూర్యదేవత ఆరాధన నుండి అనేకమైన అన్యమతాచారాలు మరియు విగ్రహారాధనను ప్రవేశపెట్టింది. ఉదాహరణకు డిసెంబర్ 25 క్రీస్తు పుట్టినరోజు వేడుకలు వచ్చింది. అది సూర్యదేవుని యొక్క పుట్టినరోజు. అదే క్రిస్మస్ గా ఇప్పుడు జరపబడుతుంది. చేయడం వలన సూర్యదేవుని యొక్క ఆరాధన క్రైస్తత్వంలో కలిసిపోయింది. ఒక నిజమైన దేవుని యొక్క సంఘమును మార్పు చెందబడి రోమన్ క్యాథలిక్ సంఘంగా పిలువబడుతుంది. రోమ్లో డిసెంబర్ 25న సూర్యదేవుని పండుగను ఆచరించేవారు. కానీ ఈ సూర్యదేవుని పండుగను కాన్స్టంటిన్ కుమార్ని పండుగగా మార్చడం జరిగింది. సన్ గాడ్, సూర్యుని ఆరాధన బదులుగా సన్ ఆఫ్ గాడ్ గా అంటే మనుష్య కుమార్నిగా మార్చి క్రైస్తవ మతంలో క్రిస్మస్ పండుగగా ఆచరించేలా చేశాడు. ఇప్పుడు ప్రపంచమంతా క్రైస్తవులు జరిపే ఈ పండుగ కేవలం సూర్యదేవుని పండుగ మాత్రమే. అందుకే ఆదిమ సంఘం ఈ క్రిస్మస్ పండుగను ఆచరించలేదు. ఈ పండుగ గూర్చి పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ కూడా వ్రాయబడలేదు. మహాబబులోను అయిన రోమన్ క్యాథలిక్ సంఘం నుండి ఈ క్రిస్మస్ పండుగ ఆరంభమైనది. ఇప్పుడు మిగతా సంఘాలు కూడా ఈ పండుగను ఆచరిస్తున్నారు. నిజ దేవుని ఆరాధనకు బదులుగా సూర్యదేవుణ్ణి ఆరాధన చేస్తున్నారు.
after the church in Rome accepted pagan idolatry and doctrines. It was quickly secularized. During the Middle Ages, it was even hard to tell the difference between the church and the secular world. The Catholic Pope enthroned kings, and kings protected the Catholic Church. Opposing the Catholic Church itself was rebelling against one's own country.